వెల్కమ్ టు మైండ్ మీడియా. నేను మీ శ్రీధర్ మునిగల. తెలంగాణలో సుమారు కాంగ్రెస్ పరిపాలన 2 సంవత్సరాలు పూర్తయింది. అయితే దీని గురించి అభిప్రాయం తెలుసుకుందాం. చెప్పండి, 2 సంవత్సరాల పాలన అనేటువంటిది కాంగ్రెస్ ఇది అనేటువంటిది పూర్తయిపోయింది. ప్రజల్లో చాలా మటుకు రుణమాఫీకి సంబంధించింది, రైతు బంధు కానీ 6 గ్యారంటీల పైన మీ అభిప్రాయం ఏంటి? జై శ్రీరామ్. ఈ తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొందబెట్టి వారు చేసిన అవినీతి పాలనని బొందబెట్టి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. కానీ 2 సంవత్సరాలు పూర్తయినా కానీ 6 గ్యారంటీలతో 420 దొంగ హామీలతో గద్దెనెక్కిన ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్నిటినీ మరిచి కమిషన్లకే ప్రతి ఒక్కరు, ప్రతి లీడర్ కూడా కమిషన్లకే పాటుపడుతున్నారే తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డెవలప్ చేద్దామనే నాయకులు ఈ కాంగ్రెస్ పార్టీలో ఒక్కరు కూడా లేరు. ముఖ్యంగా ఈ 6 గ్యారంటీలు అని చెప్పి డబుల్ బెడ్రూమ్లు, బస్సు ప్రెసు, మరియు ఈ తులం బంగారం కానీ, మళ్ళా కరెంటు కానీ, ఇవన్నీ హామీలతో గద్దెనెక్కినాక ఇవన్నీ మర్చిపోయినరు. ఇప్పుడైతే మొన్న రీసెంట్లీ ఎంపీటీసీ ఎలక్షన్లు పెట్టే దమ్ము లేక ఈ రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ ఎలక్షన్లు పెడితే కేంద్రం నుంచి ఫండ్ వస్తుంది, గ్రామాలు డెవలప్ అవుతాయని చెప్పి ఎంపీటీసీ ఎలక్షన్లని బ్యాన్ చేసి సర్పంచ్ ఎలక్షన్లను పెట్టి మేమేదో ఉద్ధరిస్తున్నాం, మేమే గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకుంటున్న లీడర్లు ఒక్కసారి ప్రజలు కూడా గమనించాలి. ప్రతి ఒక్క ఫండు రాష్ట్ర పార్టీ నుంచి కాకుండా కేంద్ర పార్టీ నుంచే కేంద్రమే ఇస్తుంది. ఈ సర్పంచులకు సంబంధించిన ఎటువంటి ఫండ్స్ వచ్చినా కానీ కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేక ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీలను పెడితే ఫండ్స్ ఎక్కడికి వెళ్ళి తేవాలా, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర దమ్ము లేక వీటిని క్యాన్సిల్ చేసి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లను పెట్టి మేమే ఇస్తున్నామనే చెప్పుకుంటున్నారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరగబోతున్నాయి, పెడతా అంటున్నారు అనుకోండి. పెట్టినప్పుడు ప్రజల నుంచి ఏ విధమైనటువంటి స్పందన అనేటువంటిది వచ్చే అవకాశం ఉంది? ఈ స్థానిక ఎలక్షన్లలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారు. వాళ్ళు చేస్తున్న అవినీతి అక్రమాలను చూస్తుండ్రు ప్రజలు. వాళ్లకు ఈ స్థానిక ఎలక్షన్లలో తప్పకుండా బుద్ధి చెప్తారు. వచ్చే 2028-29 ఎలక్షన్లలో పుట్టగతులు లేకుండా చేస్తారు. కంపల్సరీ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. Mind Media, the voice of India.